మాట మానవ జన్మకు మాత్రమే లభించిన వరం. పశుపక్షాదులకు రంగు, రుచి, వాసన వాటి జన్మని బట్టి కోతగా, అరుపుగా ధ్వని ఉంటుంది. ఉదాహరణకు పక్షులు గింజలు, పళ్ళు, సాధు జంతువులు గడ్డి లాంటివి, క్రూర జంతువులు జివ్వులను. ఇలా వాటికి ఏం తినాలో వాటికి తెలుసు. తినాల్సిన పదార్థం గుర్తించడం తెలుసు. కానీ మనిషిలా మంచి, చెడు, దయా, జాలి లాంటి భావాలను ఆలోచించే జ్ఞానం, వాటిని వ్యక్తపరిచే మాట ఉండవు వాటికి. అందుకే మాటకున్న విలువ ఏ ఆయుధానికి లేదు. ఒకే మాట, ఒకే ధ్వని, కానీ ఆ మాట కోపంగా, ఆగ్రహంగా, నవ్వుతూ, ఏడుస్తూ ఒక భావంతో ఒకే ధ్వనితో మాట్లాడిన వ్యక్తికున్న గుర్తింపు బట్టి విలువ మారుతుంది అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అందుకే మాటను బంగారపు పలుకు అంటారు.